గారు మరి బ్రదర్ జ్యోతిబాబు గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలండి. మరి అలాగే మరి సోనీ ఇండియా అనేటువంటి సంస్థలో ఆరోగ్యం మీద అవగాహన కలగడానికని వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ సదస్సుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు తుమ్మల శ్రీలక్ష్మి. మాది నక్కపల్లి దగ్గర చందన తమ్మేపేట అనేటువంటి చిన్న విలేజ్ అండి. మరి నా కోసం చాలాసార్లు మీరు వినే ఉన్నారు, ప్రతిసారి మరి బ్రదర్ చెప్తూనే ఉన్నారు. అలాంటి చిన్న విలేజ్ లో ఉన్నటువంటి నేను ఈ రోజు ఎంత అంటే ఎంత అనుభవం ముందు సిగ్నల్ బాగానే ఉండేది, ఇప్పుడు సిగ్నల్ ఉండట్లేనట్టుందండి అక్కడ. ప్రాబ్లం చెప్పండి అమ్మా. సరే సార్, ఓకే, థ్యాంక్స్ అండి. మరి ఆరోగ్య అవగాహన సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి చిన్న విలేజ్ లో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజు నేను ఎంత మందికి తెలిసేలాగా అవడం అనేది చాలా ఆశ్చర్యం అండి. ఎందుకంటే నాకు ఏం తెలియదండి. మొత్తం ఫస్ట్ గా చెప్పాలంటే నాకేం తెలియదు అసలు. నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు, నాకేం తెలీదు. నాకు తెలిసిందంతా ఒకటే అండి, ప్రతి విషయంలోనే కరెక్ట్ గా ఉండడం మాత్రం నాకు బాగా తెలుసు. అదొకటే నాకు తెలుసు. అయితే ఈ రోజు నేను ఈ స్థితిలోకి రావడానికి నిజంగా ఈ సోనియా ఇండియా అని మాత్రం నేను చెప్పగలనండి. నేను నవంబర్ 11వ తారీఖుని నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. మరి నాకు పరిచయం చేసింది అయితే మరి ధవళేశ్వరం నుండి అన్నయ్య అవుతారు, వెలుపుకొండ శ్రీనివాసరావు గారు. మరి ఆయన నాకు పరిచయం చేశారండి ఈ ప్రోడక్ట్ని. ఇలా కాదరవల్లి గారి ఫార్ములాలో తయారైనటువంటి అప్పుడు 30 రకాలండి, 30 ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి పిండి అండి అని చెప్పినప్పుడు నేను అన్నాను, అన్నయ్య నాకు కావాలి, నేను తీసుకుంటాను అని చెప్పి అన్నానని. అప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు, నేను వాడడం స్టార్ట్ చేశానండి. మరి ఒక నెల వరకు అయితే మాత్రం ఉదయమే మాకు, ఎందుకంటే ఉదయమే అప్పుడు కుదిరేదండి. డిసెంబర్ నెల అంతా మాకు నైట్ ప్రేయర్స్ ఉండడం వల్ల మాకు నైట్ అవ్వేది కాదు. మార్నింగ్ మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడాను. రిజల్ట్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ అండి, మామూలు రిజల్ట్ రాలేదు. నాకు షుగర్తో ఎంత నరకం అంటే విపరీతమైనటువంటి, అసలు అప్పటికప్పుడే ఏమైపోయేదో తెలియదండి. ఇంకా చోట్ల పెట్టేసి కళ్ళు తిరిగేసి కిందన పడిపోతానని అనిపించేసి, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన అరికాళ్ళు మంటలండి. ఎంత బాధపడిపోయేదాన్ని, అసలు చాలా విపరీతమైన బాధపడిపోయేదాన్ని. ఇంకా ఒక పక్కన కొలెస్ట్రాల్, ఇన్ని బాధలతో నేను బాధపడుతున్న టైంలో నిజంగా నాకు దేవుడు ఇచ్చిన ఒక మహా అద్భుతమైన వరంగా నాకు ఇది నా దగ్గరికి రావడం, మరి నేను వాడడం స్టార్ట్ చేయడం, అలాగే మరి నాకు రిజల్ట్ కూడా అంతే అండి. ఒక 4 రోజుల్లో, కేవలం 4 రోజుల్లోనే నాకు అరికాళ్ళు మంటల మీద అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. నేను దాన్ని పొందుకోగలిగాను, చాలా హ్యాపీ అన్నమాట. అయితే నేను ఏంటంటే అండి, నాకు వచ్చిన రిజల్ట్ ఇంకా నాతో ఆగిపోకూడదు. ఈ రోజుల్లో నిజంగా ఒక్క మాట చెప్పగలుగుతామండి, ఎవరికి ఆరోగ్యం లేదండి. ప్రజలు అల్లాడిపోతున్నారు అనారోగ్యంతో. వేల రూపాయలు హాస్పిటల్కే పోస్తున్నారండి వాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా. కానీ అలా కాదు, మనం అందరికి పరిచయం చేయాలి. ఇంత మంచి ప్రోడక్ట్ మన చేతిలో ఉంది, ఇది మన వరకే ఆగిపోకూడదు, ఈ రిజల్ట్ అందరూ పొందుకోవాలి అనేటువంటి ఒక రకమైన తపనండి, ఒక రకమైన తపన. అసలు నాకైతే ఇంకా నైట్ పగలు నిద్రపోయినా ఇంక ఇదే ఆలోచన, ఆ నిద్రలో కూడా ఇదే ఆలోచన అండి. అంత పట్టుదల కలిగి అయితే మాత్రం నేను ఇప్పటి వరకు కూడా నేను అదే మూమెంట్ తోటి వెళ్తున్నాను నేను. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా మందికి అండి నేను చాలా దీన్ని పరిచయం చేయడం జరిగింది. మరి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు అంతే కరెక్ట్ గాను. వాళ్ళ రిజల్ట్లు కూడా, మరి వాడిన వాళ్ళ రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ద్వారా ఎంతమంది అన్ని సమస్యల నుండి బయటపడుతున్నారు అంటే చాలా అసలు చెప్పలేని ఆనందం అన్నమాట అది. అదైతే మాత్రం మనం పొందుకుంటున్నాము. అలాగే మరి ప్రతి ఒక్కరునండి, ఎందుకంటే మన నాగరాజు గారు చెప్పారు తమ్ముడు, అబ్బా చాలా ఎక్సలెంట్ అండి.
ఏది ఏదేది ఎలా పనిచేస్తది అనే దాన్ని బట్టి, అలాగే మరి చాలా అనుభవజ్ఞులండి గిరిధర్ గారు కానీ, అలాగే మరి మన వైజాగ్ అన్నయ్య గారు కానీ, ఇంకా మరి మరి వర్ధిని గారు కానీ, లేడీస్ ఉదయకాలం మీటింగ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి అనుభవాలు, వారు చేసిన వారు ఎవరికెవరికైతే ప్రొడక్ట్ ఇస్తున్నారో వాళ్ళకొచ్చిన రిజల్ట్ కానీ మరి చెప్తుంటే అండి హృదయం చాలా అసలు ఎంత సంతోషం అంటే, ఇంతమంది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈ మిల్లెట్ విత్ డ్రై ఫ్రూట్. అలాగే మరి నేను నూనె కూడా వాడుతున్నా అండి. నూనె కూడా వాడడం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అండి. నేను ఫస్ట్‌లో అయితే నాకు ఈ నూనె గురించి అయితే నేను పెద్ద అవగాహన లేదు నాకు. కానీ మా సిస్టర్ రాణి గారికైతే తెలుసండి. ఆ నూనె గురించి తనే చెప్పేది. నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అయితే 1 మంత్ తర్వాత నేను స్టార్ట్ చేశాను నూనె వాడడం కూడా. మరి దానివల్ల కూడా అసలు ఎంత రిజల్ట్ అంటే మాక్సిమం ఆడవాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టపడతారండి. ఇష్టపడలేనోళ్ళు ఎవరు ఉండరు. నాకు చాలా పెద్ద తల ఉండేది. కానీ ఊడిపోయింది. చాలా లావుగుండేది. కానీ రీసెంట్‌గా తల పెరుగుతుంది. తల ఊడడం కూడా తగ్గిందండి. అలాగే మరి చాలామంది నేనిచ్చిన వాళ్ళు మా టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే మాట చెప్తున్నారు కొంతమంది. చాలా పనిచేస్తుందక్క, తల ఊడట్లేదు, ఏ షాంపూ వాడినా బావుంటుంది అని చెప్పేసి. అయితే మరి కంటి చూపు విషయంలో కూడా చెప్పారండి ఆ రోజు నాగరాజు గారు. అప్పుడు నాకు ఆ ముందు రోజే అండి నేను ఎప్పుడు కూడా నిద్రపోయే టైంలోనే స్పెట్స్ తీస్తాను కానీ మిగతా టైం అంతా స్పెట్స్ తోటే ఉంటాను నేను. అయితే ఓ రోజుని మామూలుగా స్పెట్స్ తీసేటప్పటికి కొంచెం చిన్న చిన్నవి కూడా కనబడుతున్నాయండి. ఏంటి ఇంతకు ముందు ఇలాగ ఉండేది కాదు కదా! చాలా మసకగా ఉండేది. ఆహా! అయితే కంటి చూపు మీద కూడా ఇది పనిచేస్తుందన్నమాట అనుకుని చెప్పేసి నాలో నేను అనుకున్నాను. ఆ రెండో రోజే నాగరాజు గారు చెప్పారు. ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆ! నిజమే కదా! నాకు అలాగే అనిపించింది. నిజమండి. చాలా అద్భుతం అండి బాబు. మనకున్న 3 ప్రొడక్ట్స్ కూడా మరి మహా అద్భుతం అన్నమాట. నిజంగా అప్పుడు దేవతల అమృతం అంటారు. మరి అది ఎలా ఉంటదో మనకు తెలీదు గానీ, ఈ ప్రస్తుత రోజుల్లో దేవుడు మనకిచ్చినటువంటి అమృతంగా దీన్ని భావించొచ్చు. అది నా ఫీలింగు. అయితే మరి మా టీమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి వాడుతున్నారు. చాలా చాలా ఒక్కొక్కరికి చాలా చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంది మరి మాట్లాడారు. అవన్నీ కూడా మీరు విన్నారు. అలాగే మరి మా మామయ్య గారికేనండి, మా హస్బెండ్ గారు ఆయన పొట్టెక్కువండి. చాలా పొట్టెక్కువ. నెక్స్ట్ ఏమొచ్చి మోకాళ్ళు బెండు తిరిగేసి ఆయన నడవలేరన్నమాట. అలాంటి ఆయన ఇది వాడడం వల్ల జనరల్ నూనె వాడుతున్నారండి ఆయన. వాడడం వల్ల మొన్న అంటున్నారు, నాకు ఈ కాళ్ళైతే అసలు తిరగబడిపోయి పిక్కల్లాగేసి చాలా పెయినొచ్చేసి చాలా బాధపడిపోయేవాడిని. అలాంటిది ఇది వాడడం వల్ల అసలు ఇవన్నీ తగ్గినియి. ఆ పొట్టయితే తగ్గిందండి ఆయనకి. చాలా తగ్గింది అని చెప్తే ఆయన అన్నప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆనందం అండి బాబు. ఎందుకంటే ఎంత సఫర్ అయ్యేదాన్నంటే నేను నిజంగా ఉదయం 6 గంటలకేమొచ్చండి వామ్ వర్క్ తాగేదాన్ని. 7 గంటలకేమొచ్చి 3 రోజులకొకసారి వేప చిగుళ్ళు తెచ్చుకొని అది బాగా మిక్సీ చేసుకొని, పసుపు కలుపుకొని ఆ వాటర్ తాగేదాన్ని. 8 గంటలకేమొచ్చి మళ్ళీ ధనియాలు, జీలకర్ర అది వేయించుకొని పౌడర్ చేసుకొని అది మళ్ళీ కాసుకొని మోకాళ్ళ నొప్పులకి అది వాడేదాన్నండి. మళ్ళీ 9 గంటలకి ఇలాగండి మెంతు పౌడర్ ఎన్ని వాడేదాన్నండి బాబు నేను. నిజంగా ఆ రోజులు తలుచుకుంటే నాకు ఇప్పటికి చాలా ఆశ్చర్యం ఉండి ఆటోమేటిక్‌గా కళ్ళకి నీళ్ళొచ్చేస్తాయి నాకు. అంత నీరస పడిపోయేదాన్ని. పని చేసుకోలేకపోయేదాన్ని, ఎంత నీరసం. అలాంటిది ఈరోజు నిజంగా 3 నెలలు పూర్తయి ఇది 4గో నెలండి నేను వాడడం స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడైతే మేము ఉదయం, నైట్ కూడా ఇదే అండి. మధ్యాహ్నం ఒక్క పూటే మేము వైట్ రైస్ తిన్నాము. అది కూడా వైట్ రైస్ తినడానికి కూడా భయమేస్తుంది. ఆ మధ్యాహ్నం తినడానికి. ఇంక మేము ఒక్క పూటే వైట్ రైస్ కానీ ఉదయం, సాయంత్రం కూడా మేము మనస్ఫూర్తిగా కడుపు నిండుగా మేము జావ తాగుతున్నామండి. ఎందుకంటే మాకు ప్యాకెట్ వచ్చి ఇద్దరికి కలిపి 3 రోజులు వస్తుందండి మాకు ప్యాకెట్. అంటే ఒక మనిషికి 6 రోజులు వచ్చిన లెక్క అన్నమాట. ఆయన అంత పుష్కలంగా మేము తాగుతున్నాం. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు అలాంటి మంచి ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ తినడమే మంచిదండి ఇంక ఈ రోజుల్లో. దయచేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ఒక్కటే చెప్తున్నానండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే వాడదామనే ఉద్దేశంతో వచ్చిన వారు, ఏదైనా వీక్‌నెస్ కానీ, ఏదైనా షుగర్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ తోటి వచ్చినా సరే మీరు ఒక్కసారి మాత్రం మనసు పెట్టండి. దయచేసి ఎవ్వరు కూడా ఒక రోజు వాడి 4 రోజులు మానేసి మళ్ళీ ఏదో వాడి మానేసి అలా చేయొద్దు.
వాడే ఉద్దేశం ఉంది కదా, మీరు వచ్చారు కదా, ఏదో ఒక బాధతోటి వచ్చారు కదా, తీసుకోండి. తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో నెలలో 1, 2 సార్లు మిస్ అయితే అది కామన్, కానీ క్రమంగా వాడేటట్లయితే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం అద్భుతం అండి బాబు. మామూలు రిజల్ట్ లేదు. అంత రిజల్ట్ ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో ఎంత జరిగిందో మనందరికీ తెలుసు కదా. బిజినెస్ ఎంతమంది తీసుకున్నారు ఆరోగ్యం కోసం. నిజంగా మనందరం కూడా చాలా ప్రయాసపడ్డాం, ఎందుకంటే అందరూ ప్రయాసపడితేనే ఈ టార్గెట్ కి రీచ్ అయ్యాం. ఆ విషయం మన అందరికీ తెలుసు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అండి మరి మామూలుగా ప్రయాసపడట్లేదు. ఆ తపనంతా ఒకటే, మనకు వచ్చిన ఆరోగ్యం అందరికీ పరిచయం చేయాలి, అందరికి ఇవ్వాలి. అదే తపన అన్నమాట. అంతకు మించి మనకేం లేదు అండి ఈ రోజుల్లో. మరి సార్ అంటారు కదా, ఆస్తిపాస్తులు ఉంటే ఏదైనా సరే పంచి ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరు ఇవ్వలేరండి. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళే కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా వాడడం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు క్రమంగా వాడండి. మరి అనేకులు మనం పరిచయం చేద్దాము. వచ్చిన రిజల్ట్ మాత్రం అందరికీ చెప్తాను. ఎందుకంటే మనల్ని చూసిన వాళ్ళైతే మనల్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుందండి. వీళ్ళు ఇంతకు ముందు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారంటే. నా చర్చిలో నన్ను చూసిన ప్రతి ఒక్కరు అదే అంటారండి. నా పక్కన కూర్చొని వాళ్ళంతా, అక్క ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అక్క నువ్వు, అప్పటికప్పుడే చెమటలు పట్టేసేయండి బాబు, అప్పటికప్పుడు అదొక రాగా అయిపోయింది ప్రాణం. వాళ్ళేమో నన్ను చూసి చాలా బాధపడేవారు. అలాంటిదేమో ఏంటక్క టాబ్లెట్లు వేసుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నావు, అబ్బా భలే ఉన్నావు కానీ. మరి నన్ను చూసి మా సర్కిల్లో మరి చాలా మంది తీసుకుని వాడుతున్నవారు, నా మాట మీద నమ్మకంతో తిని అక్క ఏది చెప్పినా సరే కరెక్ట్ అయితేనే చెప్తుంది అని నా మాటను బట్టి తీసుకున్న వాళ్ళు ఈ రోజు మరి నిజం వాళ్ళు కూడా చాలా అద్భుతంగా అనేక మందికి మరి చెప్తా ఉన్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఇటు నర్సీపట్నం కానీ, అటు మరి తిరుపతి నుండి కానీ, ఇటు వైజాగ్ కానీ, ఎన్ఎస్ అకినేటిపల్లి కానీ, ఇక్కడ చందనాడు సర్కిల్ కానీ, ఇంకా నేను చెప్పడం వల్ల అయితే చాలా మంది వాళ్ళు వాడుతూ అనేకులకి మరి ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నామండి. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి చెప్పేది ఒకటే అండి, మనకి మంచి ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. అది మరి అంతకంటే మంచి మేనేజ్మెంట్ మనకు దొరికిందండి. మరి బ్రదర్ జ్యోతిబాబు గారి కోసం ఎంత చెప్పినా తక్కువే అండి బాబు. ఎవరున్నారు ఈ రోజుల్లో నిజంగాను మనల్ని ఎంత మోటివేషన్ చేస్తూ, మరి ఎంత మనల్ని మన భుజం తట్టి మనల్ని ముందుకు నడిపించి, ఎంత మన కొరకు ప్రయాసపడి లాభం అనేది ఉన్నది అంటారు, కానీ నాకైతే ఏమో ఆయనకి ఎంత లాభం అవుతుందో దేవునికే తెలియాలి. మరి మనకు అందరికీ తెలుసండి మరి ఆయన ఎంత కష్టపడుతున్నారో మన అందరి కోసమని. అలాగే మరి మనం కూడా అంతే ఉత్సాహంతో చేసి మరి ఈ నెలలో మనం అంతకంటే డబుల్ రీచ్ అవ్వాలని చెప్పి నేను మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా వినవించుకుంటూ ఇచ్చినటువంటి సమయం ఇచ్చినటువంటి బ్రదర్ జ్యోతిబాబు గారు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నానండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా 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 అద్భుతంగా మాట్లాడారమ్మా. చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అదే చెప్తా ఉన్నారు. గ్రేట్ లీడర్ అమ్మా మీరు. కంగ్రాచులేషన్. మీ టీంలో కూడా అనేక మంది ఈ రోజున వాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. ర్యాంక్స్ అంటే ఇక్కడ బిజినెస్ పరమైన ర్యాంక్స్ కాదండి. కొత్తగా వచ్చిన గౌరవ లీడర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రజలకి సేవ చేసినందుకు ర్యాంక్ సిస్టమ్ ఉంది సోనీ ఇండియా. ఆ రకంగా వారి టీంలో కూడా అనేక మంది ర్యాంక్స్ అంటే బాగా చేస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను హంబుల్గా జూమ్లోకి వచ్చే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను. ఆరోగ్యానికి మించింది ఏమీ లేదండి. ముందు ఆరోగ్యమే. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ తినడానికి లేదు సరిగ్గా. తినడానికి ఏముంది చెప్పండి, షుగర్ వచ్చేసింది. ఈ షుగర్లు ఏం తింటావు, కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేక బెడ్ పేషెంట్ అయిపోయాయి ఒక టైంలో. కానీ దేవుడి దయవల్ల ఇప్పుడు మారాను. నేను మారాను కనుక మీరు కొద్దిగా మారండి అని చెప్తున్నాను. లేదా వెనకాల భార్య పిల్లలు, వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ నరకం చూస్తారు. మనం అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, బాధపడి మారలే కదా. మన అనారోగ్యానికి కారణం ఏంటి అనేది కూడా మనకు తెలిసి కూడా ఉండలేక తినేది. కొద్దిగా మారదాం. ఒకేసారి అందరూ మారలేరు. స్లోగా మారండి దయచేసి. మారుతూ ఇది సుపీరియర్ క్వాలిటీ అండి. మన దగ్గర సూపర్ క్వాలిటీ, ఇది సూపర్ రిజల్ట్ ఉంది. కొనుక్కోండి, ఒక ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎంఐఆర్ఐ స్కానర్ దీంతోనే 5,000 7,000 అయిపోతుంది కదా. ఇక్కడ జస్ట్ ఒక నెల కోర్సు 1,500, అందులో అన్నం మానేత్రం ఆ ఖర్చు పోతే ఇంకో 700 పోతే 800 ఖర్చు. ఒక ప్రయత్నం అయితే చేయండి కోరుకుంటూ. దయచేసి మనకు జరిగిన మంచి 10 మందికి తెలవాలంటే ఇటువంటి అవగాహన సదస్సు జరుగుతుందని ఈ సత్యాన్ని కూడా ప్రతిరోజు రాత్రి
ఇక పండగ లేదు, ఏం లేదు. ఇటొచ్చి సంవత్సరానికి 3, 4 పెద్ద పండుగలకే సెలవు తప్ప మన జూమ్ ప్రతిరోజు మీటింగ్ ఉంటది నైట్. ఒక ఉదయం జరిగే మీటింగ్ మాత్రం ప్రతి ఆదివారం ఉదయం సెలవు. దయచేసి రేపు ఉదయం మీటింగ్ లేదు. రేపు రాత్రి మాత్రం ఈ రోజు వచ్చిన ఈ 71 మంది ఎవరైతే ఇప్పుడు అనుకున్నారో నేను హంబుల్‌గా కోరుకుంటున్నాను. మంచి మనసుతో కోరుకుంటూ ఉన్నా. మీ చుట్టాల్లో, ఫ్రెండ్స్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వచ్చి వినమనండి అంతే. వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందనేది